ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము. ఇంకా బ్రహ్మదేవుడైన నా తండ్రి ఈ విధంగా ఇంకా తెలియజేస్తూనే ఉన్నారు అని శ్రీ వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడితో తెలియజేస్తూ, ఈ రెంటిల్లో కూడా స్థూల శరీరము సూక్ష్మ శరీరము వీటిల్లో కూడా మాంసమయ దేహం అనేది సర్వులకి కూడా ప్రత్యక్షంగా గోచరిస్తూ ఉంటుంది. అది సకల విధాలైనటువంటి శాపాల చేత, అభిచారము మొదలైన విద్యల చేత, శస్త్రాదుల చేత కూడా బాధింపబడుతూ ఉంటుంది ఈ స్థూల శరీరమైన మాంసమయ దేహం. ఈ మాంసదేహము జడమైనది, అసమర్థమైనది, అతి దీనమైనది కూడా. క్షణంలో ఉత్పన్నమై క్షణంలో నశించిపోయేటువంటిది. ఏ విధంగా అంటే తామరాకు మీద పడిన నీటి బొట్టులాగా జర్రున సర్రున జారిపోతుంది. అంత చంచలమైనది కాబట్టి ఇది ప్రారబ్ధ కర్మ చేత, రాజదండన చేత కూడా బాధితమై ఉంటుంది అని చెబుతూ, అంతేకాదు ఈ త్రిలోకముల అందలి అంటే ఈ గుణత్రయాల చేత ఉన్నటువంటి ఈ జీవులు అందరి యొక్క రెండవ శరీరము అంటే సూక్ష్మము మనస్సు అనేది అది స్వతంత్రము అస్వతంత్రం కూడా అవుతూ ఉంటుంది. దానికి స్వేచ్ఛ ఉన్నది, ఒక్కొక్కసారి స్వేచ్ఛ లేకుండా ఉంటుంది అని తెలియజేస్తూ, పౌరుషం సమవష్టాభ్య ధైర్యమాలంభ్య శాశ్వతం యది తిష్టాత్యగమ్యోసౌ దుఃఖానాం తదనిందితః. ఎలాగంటే స్వకీయమైనటువంటి పురుష ప్రయత్నాన్ని ఆశ్రయించి ఎల్లప్పుడూ కూడా శాశ్వతమైనటువంటి ధైర్యాన్ని అవలంబించి ఉన్నట్లయితే అటువంటి మనసు ఎప్పటికీ కూడా దుఃఖాన్ని పొందదు. మనసు శుద్ధమైనటువంటి పురుష ప్రయత్నాన్ని గ్రహించాలి. తనదైనటువంటి ప్రయత్నం ఏదైతే ఉన్నదో అప్పుడు శాశ్వతమైన ధైర్యాన్ని ఆశ్రయించి ఉన్నట్లయితే కొద్దిసేపు ధైర్యం, కొద్దిసేపు పిరికితనం, ఆలోచన, అనుమానం ఉన్నప్పుడు ఇటువంటి పని నెరవేరదు. కానీ నిత్యమైనటువంటి స్థిరమైనటువంటి ధైర్యాన్ని ఏదైతే ఆ మనసు ఆశ్రయించి ఉంటుందో ఇక అది దేని చేత కూడా ఆక్రమించబడదు. ఏది వచ్చి ఆ మనసులో చొరబడలేదు. అంతేకాదు దుఃఖాదుల చేత కలుషితం కూడా కాకుండా ఉంటుంది అని చెబుతూ, పురుష ప్రయత్నాన్ని ఆశ్రయించి నిత్యము కూడా ధైర్యాన్ని అవలంబించి ఉన్నట్లయితే ఆ మనసు ఎప్పటికీ కూడా దుఃఖాన్ని చెందదు. జీవుల యొక్క ఈ మనసుతో నిండిపోయినటువంటి శరీరం ఏ విధంగా అయితే ఇటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుందో ఆ విధమైనటువంటి ఫలితాన్నే పొందుతూ ఉంటుంది. మాంసమయ దేహం యొక్క ప్రయత్నము ఏది కూడా సఫలం కాదు. అసలు మనసు అనేటువంటిది శాశ్వతమైన ధైర్యం లేక కేవలం స్థూలంగా మాత్రమే ప్రయత్నం చేసినా ఎటువంటి ఫలితము కూడా దక్కదు. అందుకే మనోమయ దేహము క్రియావంతమైనప్పుడే, ఇక మనసుతో కూడుకొని శరీరంతో చేసినప్పుడు అది ఫలవంతమవుతుంది. అంటే మనసుకు కలగవలసినటువంటి కోరిక ప్రకారం, తన యొక్క అభీష్ట ప్రకారం శరీరాన్ని ఆ విధంగా ఈ మనసు యొక్క ప్రమేయం చేత చేయబడినటువంటి శరీరంతో చేసినటువంటి క్రియ మాత్రమే ఫలవంతమవుతూ ఉంటుంది అని చెబుతూ, పవిత్రమనుసంధానం చేతః స్మరతి సర్వదా నిష్ఫలాస్త్యత్ర శాపాద్యాః శిలాయామివ సాయకాః. అప్పుడు చేసేటువంటి ప్రయత్నం ఏ విధంగా ఉండాలి అంటే ఈ మనసు ఎల్లప్పుడూ కూడా పవిత్రమైనటువంటి దానినే చింతిస్తూ ధ్యానిస్తూ ఉన్నట్లయితే, మరి రాతిని కొట్టినటువంటి బాణం ఏ విధంగా రాతిని ఛేదించలేక ప్రక్కకు వెళ్ళిపోతుందో అలాగే ఈ మనసుని పవిత్రమైనటువంటి కార్యాలయందే అది మగ్నమై ఉన్నప్పుడు ఎటువంటిది కూడా దాని యందు చొరబడలేదు. ఎలాగంటే ఏ మనస్సు పవిత్ర వస్తువునే ఎల్లప్పుడూ కూడా ధ్యానిస్తూ స్మరిస్తూ ఉంటుందో అక్కడ శాపాలైనా సరే,
ఏ విధంగా అంటే ఇతరులు వచ్చి ఎవరైనా అంతకంటే మహనీయులు శాపం ఇవ్వగలిగినటువంటి సమర్థులు వచ్చి శాపం ఇచ్చినప్పటికీ కూడా అది ఎలా నిష్ఫలమవుతుంది అంటే ఆ మనసు స్వీకరించాల. ఆ మనసు ఇంకొక దాని యందు లగ్నమై ఉన్నది, దైవికమునందు తాదాప్యము చెంది ఉన్నది. అప్పుడు ఆ ఇవ్వబడినటువంటి శాపము తను మానసికంగా తను స్వీకరించినప్పుడు అది ఏ విధంగా నిష్ప్రయోజనం అయిపోతూ ఉంది, నిష్ఫలమైపోతూ ఉంది అంటే శిల మీద, రాతి మీద కొట్టబడినటువంటి బాణం రాతిని ఏమీ చేయలేక తగిలి ప్రక్కకు పోయినట్లుగానే ఆ శాపం ఈ మనోమయ దేహంతో కూడి చేసినటువంటి పవిత్రమైన విషయమునందు ఎవరైతే చింతిస్తూ ధ్యానిస్తూ ఉంటారో వారిని ఎటువంటి శాపాలైనా ఏమీ చేయలేవు. దేహము జలమందు కానీ అగ్నియందు కానీ బురద కానీ పడితే పడుగాక. ఎందుకు? దేహం జలమందు పడితే మునిగి పోతుంది, లేదు అగ్ని ఎందు పడిందా కాలిపోతుంది, అదే బురదలో పడిందా బురదంతా పూసుకుంటుంది. అయినప్పటికీ మనసు దేనిని చింతిస్తుందో దానిని వెంటనే పొందగలుగుతుంది. ఏ విధంగా అదే మనసు అయితే ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నదో దాని యందు రాగాతిశక్యమై ఆ విధంగా సంలగ్నమై దేన్ని చింతిస్తుందో ఆ ఫలితాన్నే పొందుతుంది. అంతేగాక ఓ మునీంద్ర అంటే బ్రహ్మదేవుడు చెప్తూ ఉన్నాడు, ఇంకా దేహము మొదలైనటువంటి క్రియాకారకాలు కాకపోయినప్పటికీ కూడా పురుష ప్రయత్నము గనక అధికంగా సిద్ధించిందో అవి నిర్విఘ్నంగా ఫలం కలగజేస్తూ ఉంటుంది. అంతేకాదు పురుష ప్రయత్నము మనోరూపమే. అది మానసికంగా ఏమి చింతించి ఏది సంకల్పించి దాని యొక్క ఆసరాతోటి శరీరం నుండి క్రియలు అనేటువంటివి కొనసాగేలాగా చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పురుష ప్రయత్నము అనేది వేరేది ఏదో కాదు, మనోరూపమే, మనసు యొక్క రూపమే, మనసు యొక్క సంకల్పమే సిద్ధింపజేసుకోవటమే పురుష ప్రయత్నం. అటువంటి ఫలితం మనసుకే కలుగు చేస్తుంది కానీ ఇంకొకటి కాదు. పురుష ప్రయత్నము చేతనే కృత్రిమేంద్రుడు అంటే మనం ఆ రాజుగారి భార్య అహల్య అని, బ్రాహ్మణుడు ఇంద్రుడు అని వారిద్దరి యొక్క మానసికమైనటువంటి స్థితితో రాజు వారిద్దరినీ కూడా హింస పెట్టినా ఏమాత్రము హింసకు లోను కాకుండా శారీరకంగా వారు స్పందించకుండా మనస్సుతోటే ఇంద్రుడు అహల్యను చూడటం, అహల్య ఇంద్రుడిని చూసి కూడా వాళ్ళు అంత శిక్షింపబడుతూ ఉన్నా కూడా వాళ్ళ మానసేంద్రియాలు ఏ విధంగా ఇబ్బంది పడలేదు. అలాగే ఏ విధంగా అటువంటి పురుష ప్రయత్నం చేతనే ఆ కృత్రిమమైనటువంటి ఇంద్రుడు తన చిత్తాన్ని ప్రియామయంగా చేసుకున్నాడు. తన అహల్య, తన ప్రియ, తన ప్రేయసి ఏ పేరు అయితే ఉన్నదో ఆమెనే స్మరిస్తూ ఆమె ఎందే మమేకమే ఆమె నిండుగా వాని యొక్క మానసికం నిండుగా ఆ అహల్య అనే ప్రేయసిని నిలుపుకుని ఉన్నాడు. అందువలన అతన్ని ఎంత బాధ పెట్టినా కూడా శారీరకంగా దుఃఖ బాధ అనేటువంటిది అతను పొందలేదు. పౌరుషేణ మనః కృత్వా నీరాగం విగత జ్వరం మాండవ్యేన జితా క్లేశాః సోల ప్రాంతే ప్రతిష్ఠిత. అంటే పురుష ప్రయత్నము చేతనే మాండవ్య మహర్షి శూలాగ్రమమున ఉంచబడినప్పటికీ కూడా తను క్లేశాన్ని పొందలేదు. ఏ విధంగా అంటే తన యొక్క పురుష ప్రయత్నము చేతనే తనదైనటువంటి మానసికమైనటువంటి స్వకీయ ప్రయత్నము చేతనే మనసు రాగము సంతాపము అనేది లేకుండా చేసుకున్నటువంటి మాండవ్య మహర్షి శూలము యొక్క అగ్రభాగము అంటే సూదిగా ఉన్నటువంటి శూలము చివర తనను కూర్చోబెట్టినప్పటికీ కూడా ఎటువంటి క్లేశాన్ని పొందలేదు. ఇప్పుడు ఈ మాండవ్య మహర్షికి శూలాగ్రభాగమునందు అనేటువంటి దానిని మనం కొద్దిపాటి క్లుప్తంగా దాన్ని వివరించుకుందాం. మాండవ్య మహర్షి మాండవ్యుడు బాలుడుగా ఉన్నప్పుడు అతను ఈ తూనీగలను అంటే వర్షానికి ముందు దాని యొక్క రాకను గుర్తించినట్లుగా తూనీగలు ఈ ఖాళీ ప్రదేశాలలో ఆడుతూ ఉంటాయి. ఆ తూనీగలు పట్టుకొని అతను దాని తోకలో ముళ్ళు గుచ్చి అలా వదిలేసేవాడు. అలాంటి మాండవ్యుడు పెద్దవాడయ్యాడు, విద్యాబుద్ధులు గరిపాడు, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆయన తపస్సు మరి ధ్యాన అనుష్ఠానాదులు ఇటువంటివన్నీ సాధనా మార్గంలో ఆయన ఉగ్ర తపస్సు చేసి ఒక మహర్షిత్వాన్ని పొందాడు.
అయినప్పుడు ఆయన ఒక కుటీరంలో ఉండి ఆశ్రమం చేసుకునేటువంటి కాస్త గ్రామానికి దూరంగా అడవికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలో ఆయన తపస్సు అది చేసుకునే సమయంలో అక్కడికి కొంతమంది ఒక రాజుగారి ఇంట్లో ఏదో కొన్ని వస్తువులు కాజేసుకొని దొంగిలించుకొని వచ్చినటువంటి ఆ దొంగలను వెంటాడుతూ భటులు వెంటబడ్డారు. అప్పుడు మాండవ్య మహర్షి ఆశ్రమానికి వచ్చారు. వాళ్ళు ప్రాణభయంతో వచ్చి ఏం చేశారు, ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నప్పుడు అందులో అప్పుడు ఆయన మౌనవ్రతంలో ఉన్నాడు, వ్రతభంగాన్ని గావించుకోడు. అందుకని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ భటులు ఏం చేశారు, ఆయన యొక్క ఆశ్రమ ప్రాంతంలో ఆ బంగారపు నగలు ఉన్న మూటని వదిలేసి వాళ్ళ ఆశ్రమం వెనక్గా పారిపోయారు. భటులు వాళ్ళని తరుముకుంటూ వచ్చి ఆశ్రమంలో ఈయన ఓ ప్రక్క తపస్సు చేసుకుంటున్నారు, మరో ప్రక్క బంగారం కనపడింది. అప్పుడు ఆయన్ని తీసుకొని వెళ్ళారు. ఆయన వ్రతభంగం అవుతుంది అని తనకి శిక్ష పడుతూ ఉన్నా కూడా అప్పుడు రాజు కోపించాడు. మునిలా వేషాలు వేసుకొని ఇటువంటి పనులు చేయకూడదు కదా అని ఎవరికైనా ఒకటే శిక్ష అని ఆయనని ఒక శూలాన్ని నిలబెట్టి ఆ శూలం పైన అగ్రభాగంలో అంటే బాగా సూదిగా ఉన్నటువంటి దాని యొక్క అగ్రభాగంలో ఆయన్ని నిలేశాడు. అలా నిలవేయడం అంటే దానికి అది కింద నుండి ఏది పాయుస్థానం నుండి మల విసర్జ స్థానం నుండి కూడా అది గుచ్చుకుంటూ బ్రహ్మరంధ్రం వరకు చేరేటప్పటికి సగానికి వచ్చేటప్పటికే చనిపోతారు. అది ఆనాటి శిక్షల్లో ఒకటి. అయితే ఆయనకు కూడా అలాంటి శిక్షే విధించబడింది. ఆయన తన యొక్క మౌనవ్రత కారణంగా తన మౌనాన్ని వీడలేదు, శిక్షని ఆమోదించి తర్వాత అప్పుడు ఆయన ఏం చేశాడు, ఆ శూలం మీద కూర్చొని కూడా తనకొచ్చినటువంటి ముందుగా అభ్యసించినటువంటి ప్రాణాయామాదుల ద్వారా గాలిలోనే శరీరాన్ని కుంభించి ఎప్పుడైతే శూలం ముందు పైన అట్లా ఆనిందో చర్మం అదే మాంసఖండరం ఆనిందో అక్కడే శరీరాన్ని కుంభించి ప్రాణాయామం ద్వారా అట్లా నిలబెట్టిన తర్వాత కొంతకాలం జరిగిపోయింది. ఆయన అట్లా సెలవేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళంతా శూలానికి గుచ్చారు, వెళ్ళిపోయారు. ఆయన శూలానికి ఆనుకుని బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా ఆయన శరీరానికే కానీ కొద్దిగా అయితే గుచ్చుకున్నది, ప్రాణం పోయేటంత లేదు. అప్పుడు ఆయన తన యొక్క దివ్య మహిమత చేత యముణ్ణి రప్పించాడు. ఏంటిది, ఇలా ఎందుకు జరిగింది అని అడిగాడు. అడిగితే, మహర్షి మీకు తెలియనిది ఏమున్నది, మీరు ఈ విధంగా చిన్నప్పుడు ఇట్లా చేశారు, తూనీగలకి అడుగు భాగం నుండి ముళ్ళు గుచ్చి వదిలేసేటువంటి వారు ఆ ఇనప సూదులు అలా ముళ్ళు గుచ్చడం వల్ల అవి పడేటువంటి బాధ ఈరోజు కాలాంతరములో అంటే ఎవరు ఎటువంటి కర్మను చేశారో అటువంటి ఫలితాన్ని అనుభవించక తప్పదు. కాబట్టి మీరు ఇటువంటి విషయం అనేది జరిగింది అని అంటే ఇది మీరు ఎంత తపస్సు చేసినా తపస్సు ఫలితం తపస్సుదే. దాని ఫలితం ద్వారానే మీరు ఈరోజు ఆ సాధన ద్వారానే దాన్ని శరీరాన్ని శూలంలోకి చొచ్చుకుపోకుండా ఆపగలిగినటువంటి సాధనతో సమర్థవంతంగా బ్రతికి ఉన్నారు. కానీ చేసిన కర్మ ఫలితం మాత్రం ఇది అని చెప్పినప్పుడు ఆయన మళ్ళీ మహోగ్రంగా ఎటువంటి రాగానికి ద్వేషానికి కూడా లోబడకుండా ఆయన తన యొక్క విద్యుక్త ధర్మమైనటువంటి ఆ యొక్క తపస్సును కొనసాగించి మరి ముక్తిని పొందాడు అననే చెప్తూ ఉన్నప్పుడు, అలాగే అది దేని ద్వారా అది వచ్చింది అంటే కేవలం తనదైనటువంటి ప్రయత్న ఫలితం, తనదైనటువంటి స్వకీయమైనటువంటి ప్రయత్నం. ఆ ప్రయత్నం ద్వారానే ఆయన ఎటువంటి బాధను కూడా పొందకుండా, అంటే శరీరానికి బాధ లేదా, ఉన్నది, గుచ్చుకుంటోంది, కానీ తను దానిని ఆపుకోగలిగాడు, దాని ద్వారా బాధపడలేదు, తన మనసు దాని యందు లయములు కాలేదు. తన మనసు ఎక్కడున్నది, పరాన్ముఖమై ఉన్నది. ఏ పరముడు సర్వవ్యాపకుడు అయితే ఉన్నాడో అక్కడ స్థిరపరచగలిగినటువంటి సాధన సత్తా అనేది తను అప్పటికే సముపార్జించుకున్నాడు. కాబట్టి అటువంటిది తనకి ఒక ఆటంకం అనేది ఎదురైనప్పటికీ కూడా తన కర్మ ఫలితాన్ని ఆ విధంగా అనుభవించి మరి కడతేరిపోయాడు. కాబట్టి అటువంటి మాండవ్య మహర్షి కూడా పురుష ప్రయత్నం చేతనే తనకు విధించబడినటువంటి ఆ శిక్షను ఈ విధంగా ఏ బాధను పొందకుండా తనదైనటువంటి స్వకీయ ప్రయత్నం ద్వారానే దాన్ని దాటవేశాడు. అంధకోపస్థితే నాసి మానస్థైర్యజ్ఞ సంచయై ఋషినా దీర్ఘ తపసా సంప్రాప్తం వై బుధం పదం
అలాగే అంధకూపమునబడినప్పటికీ కూడా దీర్ఘతపుడు అనే ఋషి తన మానస యజ్ఞం చేసి ఇంద్రత్వాన్ని పొందాడు. ఎలా చీకటి నూతి యందు ఉన్నప్పటికీ కూడా దీర్ఘతపుడు అనే ఋషి ఏం చేశాడు? మానస యజ్ఞ సమూహాల చేత దేవేంద్ర పదవిని అలంకరించాడు. ఏ విధంగా అంటే ఇక్కడ దీనికి కూడా ఒక చిన్నది క్లుప్తంగా చెప్పుకుందాం. దీర్ఘతపుడు అని ఒక ఋషి ఉన్నాడు. ఆయన ఇంద్ర పదవిని ఆశించాడో లేదో మొత్తానికి యజ్ఞం అయితే చేయాలని నిశ్చయించుకున్నాడు. ఆ యజ్ఞం చేయాలి అని యజ్ఞ సామాగ్రి కోసం ఆయన బయలుదేరి వెళ్ళేటప్పుడు చీకటి పడిపోయిన తర్వాత ఏమీ కనిపించలా. ఆయన వెళ్ళే దారిలో ఒక మొత్తం లతలు కమ్మేసినటువంటి బావి, అది ఎంత అంధకారంగా ఉందంటే బయట చూద్దామా మొత్తం అంధకారం. ఆయన ఎక్కడ అడుగు వేస్తున్నాడో ఆయనకి తెలియడం లేదు. ఆయన ఆ అంధకారంలో ఉన్నటువంటి ఆ చీకటి నూతిలో పడిపోయాడు. ఎందుకు? పైన అంతా కూడా గడ్డి కప్పుకొని ఉన్నది. అడుగు వేశాడు, అందులో పడిపోయినప్పుడు ఆయన అనుకున్నటువంటి సంకల్పం ఏంటి? తను ఒక యజ్ఞం చేయాలి. ఆ యజ్ఞం అనేది పోని విరమించలేదు. ఆ చీకటి నూతిలో పడిపోయి కూడా ఎవరు? దీర్ఘతపుడు అనేటువంటి ఋషి. అప్పటికే ఋషి అన్నప్పుడు ఋషికములు అంటే ఇంద్రియాదులని నిగ్రహించగలిగినటువంటి అనుష్ఠానమునందు సిద్ధి పొందినవాడు. ఆ అనుష్ఠానమునందు సిద్ధి పొందినప్పుడు తను ఏమవుతుంది? తన ఇంద్రియాదులు నిర్వహణలో తన యొక్క నిగ్రహ శక్తికి లోబడి ఉంటాయి. అటువంటి వాడే ఋషి. తన ఇంద్రియాలను తను అదుపు చేసుకోగలిగిన వాడు. ఆ ఋషి యజ్ఞం చేయాలి అని యజ్ఞ సామాగ్రి కోసం బయలుదేరి దారిలో ఒక చీకటి నూతిలో పడిపోయి పోనీ అక్కడేమన్నా ధైర్యం కోల్పోయాడా? లేదు. తన యజ్ఞాన్ని ఆపాడా? లేదు. స్థూలంగా బాహ్యంగా అందరికీ ప్రకటమయ్యేటట్లుగా కనబడేటువంటి యజ్ఞాన్ని ఆయన మానసికమైనటువంటి యజ్ఞం ఆ చీకటి నూతిలోనే చేయడం ప్రారంభించాడు. మానసికంగా అంటే సంకల్పంతో కూడుకొని ఆ చీకటి నూతిలో ఏ భయము లేక ఏ వెరపు లేక ఎవరి సాయము ఆశించక ఆయన మానసికమైనటువంటి యజ్ఞాన్ని ఆ చీకటి నూతిలో కొనసాగించినప్పుడు ఆ దేవతారాజు అమరరాజు అయినటువంటి ఇంద్రుడు చాలా సంతోషపడ్డాడు, ప్రత్యక్షమయ్యాడు, తన ఇంద్ర పదవిని ఆయనకి సమర్పించాడు అని మనకి చెప్పబడినటువంటి విషయం. ఇందుపుత్రైర్నరైరేవ పురుషాద్యా వసాయతః ధ్యానేన బ్రహ్మతా ప్రాప్త సామయాపి నా కండ్యతే. అయితే అలాగే ఈ ఇంధుని కుమారులు ఐంధువులు ఎవరైతే ఉన్నారో ఆ 10 మంది కూడా సామాన్య మానవులే. కానీ వారు ఏం చేశారు? మరి 10 మంది బ్రహ్మలు స్రష్టలు సృష్టి కార్యాన్ని చేయగలిగినటువంటి మానసిక బ్రహ్మలు ఎలా అయ్యారు అంటే సామాన్య మానవులే అయినప్పటికీ కూడా వారు చేసినటువంటి వారిదైనటువంటి స్వకీయమైనటువంటి పురుష ప్రయత్నం, తనదైనటువంటి ప్రయత్నం, విరమించని ప్రయత్నం, మధ్యలో ఆటంకం కలిగినా ఎదుర్కొని కొనసాగించి దానిని ఫలవంతం చేసుకోగలిగినటువంటి ప్రయత్నం ఏదైతే ఉన్నదో దానిని చేసి మనోబలము చేత బ్రహ్మపదాన్ని పొందారు. వారిని ఇప్పుడు ఆ స్థానాల నుండి తొలగించడానికి నేను కూడా శక్తుడిని కాను. ఎలాగంటే మరి వాళ్ళు మనోబలంతో బ్రహ్మపదాన్ని పొందారు కదా, వారిని ఇప్పుడు ఆ స్థానం నుండి తొలగించడం నా వల్ల కూడా కాదు అని చెబుతూ బ్రహ్మదేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే ప్రతి దానికి కూడా తనదైనటువంటి ప్రయత్నం ఆటంకాలు కలిగినప్పుడు దానిని అసమర్థతతో ఆవలికి నెట్టక సమర్థభావంతో ఆటంకాన్ని కూడా ఎదుర్కొని ఫలవంతమయ్యేదాకా కొనసాగించగలిగినటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో అటువంటి ప్రయత్నంతో ఎవరైనా ఏది ముందు కోరి విషయాన్ని అనుసరిస్తారో ఆ ఫలితం వచ్చేదాకా కూడా అటువంటి స్థిరత కావాలి. అదే నిజమైనటువంటి ప్రయత్నం అని చెబుతూ అన్యేపి సావధాన ఏ ధీరాః సురమహర్షయః చిత్తాత్స్వయ మనుసంధానం సా త్యజంతి మనాగపి. ఇంకా కూడా ప్రయత్నశీలురైన వారు ధీరులు అయిన అగు అనేక దేవతలు ఋషులు తమ యొక్క చిత్త ఏకాగ్రతను జ్ఞాన ఉపాసనాదులను ఏమాత్రము కూడా త్యజించలేరు. ఎలాగంటే వీరు మాత్రమే కాదు ఇంకా ఎంతమందో సావధాన చిత్తులు ఉన్నారు, ధీరులైన వారు ఉన్నారు.
దేవతలు మహర్షులు తమ యొక్క అనుసంధానాన్ని జ్ఞానము నుండి ఏమాత్రం కూడా చిత్తాన్ని కొంచెం కూడా ప్రక్కకు మరల్చకుండా త్యజించకుండా దానినే కొనసాగిస్తూ ఉండే మహనీయులు ఉన్నారు. అదయో వ్యాధయశ్చైవ శాపాహ పాపదృశ్యస్తదా నఖండయంతి తచ్చిత్తం పద్మఘాతాహ శిలామివ. ఏ ధ్యేయ వస్తువుల యందు ఏకాగ్రత కలిగినటువంటి చిత్తం ఉంటుందో ఆ శారీరకమైన మానసికమైన వ్యాధులు కానీ శాపాలు కానీ పాప స్వభావులకు రాక్షసులు కానీ కమలము శిలలాగానే ఖండింపటానికి ఆసక్తులై ఉంటారు. ఏ విధంగా ధ్యేయ వస్తువునందు ఎవరైతే ఏ ధ్యేయ వస్తువు ఆ పరమాత్మ తత్వమునందు ఎవరైతే ఏకాగ్రత కలిగి ఉంటారో అటువంటి వారికి శారీరక వ్యాధులు కానీ మానసిక వ్యాధులు కానీ శాపాలు కానీ పాప దృష్టి గలవారు కానీ లేదా ధ్యేయమందు ఏకాగ్రంగా ఉండేటువంటి చిత్తాన్ని దాన్ని ప్రక్కకు మరల్చాలి అంటే రాతిని కమలము చేత కొడితే రాయి విచ్ఛిన్నమవుతుందా? అలాగే కానట్లుగానే అంత దృఢంగా అంత స్థిరంగా ఉంటారు. అస్సలు ఎప్పటికీ కూడా దేని చేత కూడా ఛేదింపబడరు, ఖండించడానికి ఆసక్తులై ఉంటారు. అని చెప్తూ ఏ చాపి ఖండితాః కేచిచ్ఛాపాద్వైరాది సాయకైః స్వవివేకాక్షమం తేషాం మనోమన్యే విపౌరుషం. శాపములను బాణాల చేత ఖండితులైన వారి చిత్తము అదృఢాలై యత్నవంతాలు కాకుండా జ్ఞానప్రాప్తి అందు అసమర్థములయ్యూ ఉన్నవనియే నేను తలంచెదను. శాపాలు అనే బాణాల చేత ఖండితులైన వారు సౌదాసాదులు చిత్తము అదృఢములై యత్నవంతాలు కాకుండా ఉండడం వలన అని చెబుతూ శాపము మొదలైనవి కామము క్రోధము మొదలైనవి మానసికమైనటువంటి చింతలు మున్నగునివి అనబడేటువంటి బాణాల చేత కొట్టబడిన వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మనసు పురుష ప్రయత్నమునందు దృఢత్వం లేని కారణం చేత మరి వివేకమునందు అంటే జ్ఞాన మార్గంలో అసమర్థమై ఉన్నది అనే నేను తలంచెదను. అందుకే నహుషుడు అన్నప్పుడు 100 యజ్ఞాలు చేశాడు ఇంద్ర పదవికి. ఇంద్రుడు అహల్యను పొందినటువంటి కారణం చేత ఇంద్రుడు గౌతముని చేత శాపగ్రస్తుడై అతను ఏ తామరతుడులోనూ తన శరీరాన్ని చూపించుకోలేక దాగుకొని ఉన్న సమయంలో 100 యజ్ఞాలు చేయబడినటువంటి నహుషుణ్ణి తీసుకొచ్చి ఇంద్ర పదవిని అలంకరింపజేశారు. కానీ అక్కడ నహుషుడు ఏం చేశాడు? ఇంద్రాణి అంటే శచీదేవిని కోరాడు. ఆమె ఏం చేసింది? సప్తఋషుల ద్వారా రథాన్ని లాక్కొని నువ్వు ఆ రథాన్ని అధిరోహించి వస్తేనే నేను నీకు నువ్వు నన్ను పొందవచ్చు అని బృహస్పతి యొక్క సలహా మేరకు నహుషునికి తెలియజేసింది. ఆ పరకాంత యొక్క ఒక పతివ్రత శిరోమణి యొక్క పొందు కోరినటువంటి వానికి కన్ను మిన్నుగానక సప్తర్షులు చేత గుర్రాలుగా పుంచి ఆ రథాన్ని అధిరోహించి అగస్త్యుడు అనేటువంటి మహారుషిని కాలుతో తన్నాడు. సరిగా నడవమను లేదా వేగంగా పొమ్మను. అప్పుడు ఈ సప్తర్షులంతా కోపోద్రిక్తులై ఆయనను కొండ చెలువుగా అయిపోమ్మని శపించారు లేదా ముంగిసగాను. అట్లా ఆ శపించినప్పుడు నహుషుడు శాపానికి గురయ్యాడు. ఎందుకు అంటే తన యొక్క ఇంద్ర పదవిని యజ్ఞం ద్వారా చేసినటువంటి పుణ్యఫలాలకు లోబడి ఇంద్ర పదవి చేత అలంకరించబడ్డాడు. తన యొక్క దుర్వ్యామోహం ద్వారా మళ్ళీ లోబడిపోయి తను ఉన్నటువంటి స్థితి కంటే కూడా అధమ స్థితికి దిగజారిపోయాడు. అంటే ఇటువంటి వాళ్ళు ఏమాత్రం కూడా ఈ దైవికమైనటువంటి విషయాదుల యందు జ్ఞానమునందు వారు ఎప్పటికీ కూడా అసమర్థులయ్యే ఉంటారు అని చెబుతూ, అంటే అటువంటి వారికి జ్ఞానప్రాప్తి అనేది ఉండదు. ఎందుకు అంటే దృఢచిత్తం లేనప్పుడు చేసినటువంటి కర్మ ఫలితానుసారంగా అనుభవిస్తూ చెడు తలంపుతోటి మళ్ళీ అలంకరించిన పదవి కంటే అధమస్థాయికి పడిపోయేటువంటి నీచత్వం వాళ్ళని అవలంబిస్తుంది అని చెప్తూ, నకదాచన సంసారే సావధాన మనామనా స్వప్నేపి కశ్చిద్యురుస్యే వా దోషజాలై కిలీకృత. సావధానమైన చిత్తులు కలిగిన ఈ ప్రపంచమున
అంటే శ్రద్ధ కలిగినటువంటి ఈ ప్రపంచమున, అంటే శ్రద్ధ కలిగిన మనసు, శ్రద్ధతో కూడినటువంటి మనసుతో ఉన్నటువంటి ఈ ప్రపంచంలో స్వప్నం కానీ జాగ్రత్త దశ కానీ దీని యందు దోషాల చేత నేను ఏమాత్రము కూడా పీడింపబడకుండానే ఉంటూ ఉంటాను అని చెబుతూ, ఈ ప్రపంచంలో అంటే సత్యమునందు సావధాన చిత్తుడైన వాడు స్వప్నమందైనను లేదా జాగ్రత్త ఎందైనను దోష సమూహాల చేత ఎన్నడూ కూడా ఒకంత కొంచెం కూడా ఏమాత్రము కూడా ఖండింపబడడు, బాధపడడు. మనసైవ మనస్తస్మాత్ పౌరుషేణ పుమానిహ స్వకమేవ స్వకేనైవ యోజయేత్ పావనే పది. కాన మానవులు పురుష ప్రయత్నాన్ని ఆశ్రయించి మనస్సు చేతనే పవిత్ర మార్గమందు వినియోగించాలి. కాబట్టి మనుజుడైన వాడు పురుష ప్రయత్నం చేత తన మనస్సు చేతనే తన మనస్సును పవిత్రమైన మార్గమునందే వినియోగించుకోవాలి. ప్రతిభాతం యథేవాస్య యథాభూతం భవత్యలం క్షణాదేవ మనఃపీనం బాలవేతాళవన్మునే. కాబట్టి ఓ వశిష్ఠ, చిత్తమున స్ఫురించబడిన వస్తువు రూఢిపడిపోయి క్రమంగా స్థూలత్వం పొందిందనుకో, అది ఏ విధంగా అంటే బాలుని చేత కల్పించబడినటువంటి పిశాచం లాగానే అది వెంటనే వానికి సత్యంగా తోచి ప్రత్యక్షమవుతుంది అని చెబుతూ, అంతేకాదు తన యొక్క పూర్వపు దృఢవాసన ప్రాబల్యము చేతనే తన గతములో ఏ కర్మ ఫలితాలు వాసనలు అయితే ఉన్నవో దాని యొక్క ప్రాబల్యం చేతనే ఐంధవులు ఇంద్రుని కుమారులు మనుష్య రూపాన్ని మరలా ఎలా పొందలేదు అని శంకించవలసిన అవసరం లేదు. ఎలాగంటే ఇప్పుడు కుమ్మరివాణి దగ్గర నుండి మరి ఒక కుండ తయారైంది. ఆ కుండ మళ్ళీ కూడా మట్టి దశను వదిలేసింది కదా. అలాగే ఐంధవులు కూడా ఏం చేశారు, మనుష్య శరీరం వదిలేసి బ్రహ్మలైపోయారు. మళ్ళీ వాళ్ళు మనుషులుగా రారు ఇక. అలాగే కుమ్మరవాణి దగ్గర ఉన్నటువంటి మట్టి కాస్త కుండ రూపం దాల్చిన తర్వాత ఆ కుండ మట్టి అవుతుందా? కాదు. అలాగే అంటే ఈ మట్టి అనేటువంటి స్థితిని వదిలేసి కుండ అనేటువంటి రూపును సంతరించుకున్నది. అట్లాగే ఇక్కడ ఉత్తరకాల దృఢవాసన ప్రాబల్యం చేత, అంటే రాబోయేటువంటి వాసన ప్రాబల్యము చేత, దృఢవాసన ప్రాబల్యము చేత మనస్సు తన పూర్వవాసనల్ని త్యజిస్తుంది. గతంలో చేసుకున్నటువంటివి ఎప్పుడైతే రాబోయేటువంటి వాసనలు, అనుభవించేటువంటి వాసనలు ఉన్నాయో వీటి ద్వారా గతంలో ఇవన్నీ నశించిపోతాయి. అంతేకాదు ఓ మునీశ్వర, ప్రవహిస్తూ ఉన్న జలము ఒక క్షణంలో తరంగ రూపాన్ని పొందినట్లుగానే మనస్సు కూడా దృఢభావన చేత వెంటనే ధ్యేయ వస్తువు రూపాన్ని పొందుతూ ఉంటుంది. ఎలాగంటే మరి అవి జలమున్నది, ఆ జలం అనేటువంటిది ఏంటి, నిశ్చలంగా ఉండవచ్చు లేదా తరంగ రూపాన్ని పొందవచ్చు. అట్లాగే మరి ఆ తరంగ రూపాన్ని పొందిందేంటి, జలమే. అదేవిధంగా మనసు కూడా ఎప్పుడైతే ధ్యేయ వస్తువునందు, పరమాత్మ తత్వమునందు ఎప్పుడైతే దృఢ భావన చేత స్థిరపడి అటువంటిదైన ప్రయత్నంలో వెంటనే అటువంటి ధ్యేయ వస్తువుని పొందుతుంది. ఎందుకంటే పూర్వవాసనలు నశించినయో పూర్వకృత ఉపాసన, అవి కూడా ఉపాసనాదులన్నీ కూడా నశించిపోతాయి. కానీ అన్యకార్య సంపాదన ఎంతైతే మనస్సు ఎట్లు ప్రవర్తిస్తుంది అని శంకింపనవసరం లేదు. ఎందుకు, మరి ఇతర కార్యం చేయటానికి మళ్ళీ కూడా ఇతర కార్యాల యందు ఫలితాన్ని పొందాలి, అది ఆర్జించుకోవాలి అంటే గతంలో ఉన్నటువంటి వాసనలే అని అన్నప్పుడు ఈ మనస్సు ఏ విధంగా ప్రవర్తిస్తుంది, అది ప్రవర్తిస్తుందా? ఎందుకు, గత వాసనలు పూర్వవాసనలన్నీ కూడా నశించిపోయినాయి అని చెప్పినప్పుడు పూర్వకృత ఉపాసనాదులు ఎటువంటి చేయబడినటువంటి కృత్యాల యొక్క వాసనాదులన్నీ నశించిపోయిన చేత మరి ఇతర కార్యాల ద్వారా సంపాదన అనేటువంటిది మనస్సు ఇతర కార్యాల యొక్క ఫలితాలను సంపాదించడంలో మనసు ఎట్లా ప్రవర్తిస్తుంది అనేటువంటి సంకల్పం అవసరం ఉన్నదా అంటే లేనే లేదు.
అని చెబుతూ, అంతేకాదు ఇంతకీ ప్రళయకాలమందు ఐందవుల యొక్క సృష్టి ఎలా నశించలేదు అంటే, దోషయుక్తమైనటువంటి నేత్రము ఇరువురు చంద్రులను గాంచినట్లుగానే దృఢభావన చేత మనస్సు సూర్యబింబమునందు అంధకారాన్నే చూస్తూ ఉంటుంది అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.